హాయ్ అండి. తోటకూరతో పచ్చిశనగపప్పు వడల్ని ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే తప్పనిసరిగా ఒకసారి తినాల్సిన రెసిపీనే ఇది. స్కిప్ చేయకుండా చూసేయండి. వడలు పైన క్రిస్పీగా, లోపల కాస్త సాఫ్ట్‌గా సూపర్‌గా ఉంటాయి. ఓవర్ నైట్ కానీ లేదా 5-6 అవర్స్ అయినా ఒక కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టేసి శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసి తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి 2 ఇంచుల అల్లం, 5 వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుని కోర్స్‌గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పుని మిక్సీ జార్‌లోకి వేసుకుని తగినంత వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా పప్పుని పక్కకు తీసి పెట్టుకోండి. వడలలో అక్కడక్కడ తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, అరకప్పు ఉల్లిపాయలు, అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 2 కప్పులు చిన్నగా కట్ చేసుకున్న తోటకూరని వేసి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. వడలు కాస్త క్రిస్పీగా రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. వడలు వేసే ముందు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి మంచి రంగు వచ్చే వరకు వేయించి టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటాయి.